హలో గైస్, నా పేరు మైదరం వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. పోలీసులు తీసుకొని వెళ్ళారు సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కారణంగా. అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఈ కేసు విషయంలో రకరకాల ట్విస్టులు, ఒకటి కాదు రెండు కాదు, మల్టిపుల్ ట్విస్టులు బయటపడుతున్నాయి అన్నమాట. అంటే ఏదో కావాలని చేశారు అని అయితే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అంటే కావాలని ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం, సాటర్డే సండే కోర్టులు ఉండవు కాబట్టి బెయిల్ ఇప్పుడు దొరకదన్నట్టుగా. ఆ తర్వాత యూనో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అవి కూడా అట్లాగే అనిపిస్తున్నాయి. సో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో చాలా ట్విస్టులు అయితే ఉన్నాయి కేసులో, చాలా జరుగుతూ వచ్చినాయి. వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ అయితే కేసు అయితే నాంపల్లి కోర్టుకు అయితే వెళ్ళింది. పోలీసులు అల్లు అర్జున్ గారు సబ్మిట్ చేశారు. ముందు మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి. అవి అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో ఒక లెటర్ని అయితే ప్రొడ్యూస్ చేశారు సంధ్యా థియేటర్ వాళ్ళు. సంధ్యా థియేటర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన లెటర్లో ఏముందంటే 2వ తారీఖునే, అంటే 4వ తారీఖు ప్రీమియర్ కదా, 2వ తారీఖునే వాళ్ళు హీరో అండ్ హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ టీం అందరూ కూడా వస్తున్నారు, సో మాకు పోలీస్ బందోబస్తు ఎక్కువగా కావాల్సి ఉంటుందని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టుకున్నారు. సో దానికి ఒక స్టాంప్ కూడా వేసి ఉంది యాక్చువల్గా. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు పోలీసుల తరపున న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కోర్టులో చెప్పిన మాట ఏంటి అంటే, దానికి సంబంధించిన లెటర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి పోలీసులు ఇంకొక రిప్లై కూడా ఇచ్చారు. ఓకే, ప్రీమియర్ అయితే పెట్టుకోండి, కానీ హీరోని హీరోయిన్ని ఎవరిని కూడా రావద్దని చెప్పండి, ఎందుకంటే ఇది పెద్ద సినిమా. సో డెఫినెట్గా పీపుల్ చాలామంది వస్తారు, సో అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో హీరోని కానీ హీరోయిన్ని కానీ ఎవరిని కూడా రావద్దని చెప్పండి అని చెప్పి మెన్షన్ చేశారంట. బట్ అయినా కూడా పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సంధ్యా థియేటర్ యాజమాన్యం అండ్ అల్లు అర్జున్ గారు, ఆయన మేనేజ్మెంట్ మొత్తం అందరూ కూడా వచ్చారు. సో అలా రావడం వల్ల ఈ ఇష్యూ అంతా కూడా జరిగిందనేది ఒక పాయింట్. అందుకనే బేసిక్గా అల్లు అర్జున్ గారిని A11 కింద పెట్టారు, చాలా లీస్ట్ నెంబర్ అది. సో A11 కింద పెట్టారు కాబట్టి అది అంత ఇంపార్టెంట్, అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఒకటి. బట్ ఆయన మీద పెట్టిన సెక్షన్స్ కొన్ని ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ సెక్షన్స్ అయితే పెట్టారు, అదైతే క్లియర్ తెలుస్తుంది. సో ఇలాంటి కేసుకి అలాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ అసలు అన్నెసెసరీ. అండ్ వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అందుకే 2017లో షారుఖ్ ఖాన్ గారిది రాయి సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే తొక్కిసలాట అయ్యి చనిపోతే అప్పుడు గుజరాత్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేయడం జరిగింది, ఆయన ఏ తప్పు లేదని చెప్పి. సో అట్లాగే ఇది కూడా ఒక ప్రమాదం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదన్నట్టుగా కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ బయట కూడా చాలా డిస్కషన్స్ అవుతున్నాయి ఒక ఇన్సిడెంట్ కోసం, ఆంధ్రప్రదేశ్ పుష్కరాల టైంలో జరిగిన ఇన్సిడెంట్ కోసం. సో అప్పట్లో చాలామంది చనిపోయారు, బట్ దానికి ఏం చేస్తామంటే అది కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో దానికి మనుషులు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనేది పాయింట్ నడుస్తూ ఉంది. ఓకే, అది వేరే విషయం. బట్ ఈ కోర్టులో జరిగిన వాదనల విషయానికి వచ్చినట్టయితే అలాగే పోలీసులు అయితే ఆ పాయింట్ చెబుతూ వచ్చారు. అంటే ఆయన పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా, రావద్దని మేము చెప్పినప్పటికీ కూడా వచ్చారు, అందుకు జరిగిందన్నారు. ఇంకో పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆ థియేటర్కి ఒక 2-2.5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అల్లు అర్జున్ గారు ర్యాలీ లాగా వచ్చారంట. అంటే చుట్టూ ఫ్యాన్స్ అందరూ గుమిగూడేసరికి ఆయన కారులోంచి, ఓపెన్ టాప్ కారు, బైక్ వచ్చి అభివాదం చేసుకుంటూ ఆయన వచ్చారు థియేటర్ వరకు. సో అట్లా ర్యాలీ చేసుకుంటూ రావడం వల్ల ఈ తొక్కిసలాట అనేది జరిగింది. ఒకవేళ ఆయన నార్మల్గా వచ్చుంటే ఇంకోలాగా ఉండేది, బట్ ఇట్లా ర్యాలీ చేసుకుంటూ రావడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది పోలీసులు చెబుతున్న ఇంకో పాయింట్. సో ఇవన్నీ ఈ పక్కన నడుస్తూ ఉంటే బయట ఇంకోటి జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఆవిడ చనిపోయారో ఆవిడ భర్త
ఆయనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదంట. బట్ మీడియాలో చూసి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి తెలిస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి దీనికి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదు, నా భార్య చనిపోవడానికి ఆయన కారణం కాదు, ఇందులో ఆయన తప్పేమీ లేదు, నేను ఆ కేసు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకుంటా అని చెప్పారు ఆయన. బట్ ఆయన అక్కడ వెనక్కి తీసుకుంటా అని చెప్పిన టైంకి ఇక్కడ ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. అయితే రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టులో. సో అయితే అల్లు అర్జున్ గారు ఏం చేశారు, బుధవారం నాడే ఒక క్వాష్ పిటిషన్ని దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ అంటే తను తన మీద కేసు వేశారు కదా, సో తనకి ఈ కేసుకి సంబంధం లేదు కాబట్టి తన మీద పెట్టిన ఈ కేసును కొట్టేయాలని చెప్పి కోరుతూ ఆ క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారనమాట. అయితే ఆ క్వాష్ పిటిషన్ ఇంకా కోర్టు ముందుకైతే రాలేదు, అంటే కోర్టు దాన్ని విచారించలేదు. ఈలోపు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసేయడం వల్ల ఇంకా క్వాష్ పిటిషన్ని మీరు పరిగణలోకి తీసుకోకూడదు అనేది ప్రభుత్వ తరపు న్యాయవాది మాట. అరెస్ట్ చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు అనేది అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాది మాట. సో ఆయన ఏమన్నారు, సో ఇప్పుడు క్వాష్ పిటిషన్ని 10:30 లోపు తీసుకురావాలని చెప్పి కోర్టు అంటే 10:30 కాదు సార్, మేము వెడ్నెస్డే పిటిషన్ వేసాము, కావాలంటే చెక్ చేయండి, పోలీసులు కూడా ఇన్ఫామ్ చేశామని చెబితే సరే అది ఇంక ఇప్పుడు అవ్వదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ అయితే అయిపోయింది అండ్ జైలుకి అయితే పంపడం జరిగింది, సో రిమాండ్ అయితే ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం అయితే కుదరదు, సో క్వాష్ పిటిషన్ ఇప్పుడు కన్సిడర్ చేయలేదంటే ఇమీడియట్గా లంచ్ మోషన్ పిటిషన్ అయినా సరే స్వీకరించండి అని చెప్పారు. సో అంటే అరెస్ట్ ఆపడం కోసం, మండే వరకు ఆగమని చెప్పడం కోసం. బట్ ఆ లంచ్ మోషన్ పిటిషన్ గురించి కూడా ఎక్కడ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ అయితే రావట్లేదు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ గురించి కనుక్కొని 2:30కి చెప్తామన్నారు, ఆల్రెడీ 5 కూడా అయిపోయింది. సో అది ఏమో అదేటిపోయిందో క్లారిటీ లేదు. ఏమన్నారంటే మాకు డాక్యుమెంట్స్ ఫైల్ చేయడానికైనా కొంచెం టైం ఇవ్వండి, ఊపిరి తీసుకొని ఇవ్వండి, వరుస పెట్టి వస్తానివ్వండి దీనికి రిలేటెడ్గా ఎట్లా అన్నట్టుగా వాళ్ళు. సో ఇలా నడుస్తూ ఉంది. మరోపక్క అందరూ కూడా ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారి పేరు మొన్న ఈవెంట్లో మర్చిపోయినందుకు గాను ఆయన కావాలని రివెంజ్ తీసుకోవడానికి ఇట్లా చేశారంటున్నారు. ఆయన ఏమో నాకేం సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు ఆయన. సో అదే అంటే ఎప్పుడు అందరూ చెప్పే డైలాగే అట్లా చెప్పారు ఆయన. నేను కొంచెం అనేది ఎక్కువ వచ్చేసింది కదా, ఓకే. అయితే ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఆ పాయింట్ అయితే చెప్పారు. సో ఏమైనా సరే ఇప్పుడు ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడం అనేది చాలా రకాల డౌట్స్ని అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. సో మ్యాక్సిమం వీళ్ళ పాయింట్ ఏంటి అంటే ఫర్దర్గా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ అప్లై చేయడం కోసం ట్రై అయితే చేస్తున్నారు. ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇచ్చినట్టయితే అల్లు అర్జున్ గారికి బెయిల్ అయితే గ్రాంట్ అవుతుంది. మరి లేదంటే మరి మండే వరకు వెయిట్ చేయాల్సిందే, మినిమం వెయిట్ చేయాలి మండే వరకు. క్వాష్ పిటిషను, బెయిల్ పిటిషను మొత్తం అన్నీ కూడా ఇంకా అంటే ఈ కోర్టులో కాకపోయినా అట్లీస్ట్ హైకోర్టుకైనా సరే వెళ్ళొచ్చు ఖచ్చితంగా, అది సిచ్యువేషన్ అనమాట. సో అలాగా అరెస్ట్ అయితే జరిగింది అండ్ దాని చుట్టూ చాలా రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. అరెస్ట్ చుట్టూ తెలుస్తోంది అదైతే స్పష్టంగా. ఏదో మొత్తానికి ఇలా జరిగింది. సో నేషనల్ వైడ్గా మొత్తం అందరూ దీని గురించి చాలా కంపారిజన్లు జరుగుతున్నాయి. శరద్ పవార్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకసారి చాలామంది చనిపోయారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని. బోలే బాబా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, హత్రాస్ ఇన్సిడెంట్, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని. ఆ తర్వాత రైల్వే మినిస్టర్ నెగ్లిజెన్స్ కారణంగా చాలామంది చనిపోతున్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని. 1 కాదు 2 కాదు, మల్టిపుల్ ఇన్సిడెంట్స్. అంటే నార్త్ వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారంటే ఇంకా టూ మచ్ ఓన్ చేసుకోవడం వల్ల ఇంకా అది కూడా ఇంకా పుష్ప 2 బీభత్సంగా నడుస్తున్న టైంలో. సో ఆ క్రమంలో అట్లా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా డెఫినెట్లీ పీపుల్ అందరూ కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ ఏమో అబ్బా, ఇప్పుడు చాలామంది హీరోలు వెళ్ళారు. మహేష్ బాబు గారు కూడా ఏదో సినిమా చూశారు, గుంటూరు కారం అనుకుంటా, సుదర్శన్లో అనుకుంటా. సో చూశారు, ఓకే. కాకపోతే ఏమంటే అప్పుడు ఏం జరగలేదు, అదృష్టం. ఇప్పుడు ఎట్లా జరిగింది దురదృష్టం, అంతే. ఇంకా అంతమించి మనం ఏం చేయలేము. సో దానికి అరెస్ట్ చేయడం అనేది అన్నెసరీ. సో ఇప్పుడు బేసిక్గా ఇంకా చాలామంది ఈవెంట్లు పెట్టడానికి కూడా ఇంకా వెనకడిగేస్తారు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకు కూడా వెళ్తారు కదా హీరోలు, మరి అక్కడ కూడా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా, మరి దానికి కూడా తీసుకొని వచ్చి ఏళ్ళ ఏం చేస్తారేమో, మరి అదొక ప్రాబ్లం అయితే ఉంది కదా. సో అందుకు కొంచెం ఇబ్బంది ఏదైనా సరే. సో ఆ క్వాష్ పిటిషన్ సంగతి ఏమీ తేలట్లేదు అండ్ బెయిల్ వస్తే హైకోర్టు నుంచి రావాలి, లేదంటే లేదు. చిరంజీవి గారు అయితే అల్లు అర్జున్ గారు ఇంటికి అయితే వెళ్ళారు, ఇమీడియట్గా షూటింగ్ ఆపేసి. ప్రొడ్యూసర్స్ చాలామంది ఆ పోలీస్ స్టేషన్ దగ్గర, కోర్టు దగ్గరే ఉంటున్నారు. వంశీ గారు కావచ్చు, లేదంటే మైత్రి ప్రొడ్యూసర్స్ కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, మొత్తం అందరూ వెళ్ళారు. సో ఇండస్ట్రీ అంతా నిలబడుతుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో బట్ ఒకటైతే అంటే ఇంకోటి, మళ్ళీ మోహన్ బాబు గారిని కూడా ఇవాళ అరెస్ట్ చేస్తారంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎందుకో ఇదంతా కూడా కొంచెం కక్షపూరిత చర్యనేమో అని ఒక డౌట్ అయితే కొడుతుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అట్లా కొడుతుంది అంతే, నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి సరే చూద్దాం, మరి ఇంకేం చేస్తారో ఏందో మరి. సో ఆ 14 రోజుల రిమాండ్ అనేది కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ కాకపోవచ్చు, ప్రస్తుతానికైతే అదే జరిగింది. కానీ బట్ హైకోర్టు బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే
ఇన్ కేస్ ఇప్పుడు ఏం జరగకపోయినా కూడా మండే రోజు మనకి క్వాష్ పిటిషన్ రావచ్చు, లేదంటే యూనో బెయిల్ పిటిషన్ వెళ్ళి బెయిల్ రావచ్చు, క్వాష్ పిటిషన్ వచ్చి ఆయనకి ఏం సంబంధం లేదని కొట్టిపడేయచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా జరగచ్చు. లెట్స్ సీ, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. బట్ ఏదైనా ఈ కేసు మాత్రం మరి ఎందుకో కొంచెం పర్సనల్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎవరు తీసుకున్నారో మరి రేవంత్ గారే అని బయట టాక్. మరి ఏమో మరి ఇంకా చెప్పలేము కదా, మనకైతే క్లారిటీ లేదు కదా, 100% ప్రూఫ్స్ లేకుండా మనం ఏం మాట్లాడలేము. బట్ ఆ టాక్ అయితే నడుస్తుంది మరి బయట, గట్టిగానే నడుస్తుంది అదైతే. సో అదిగా ఈ సిచ్యువేషన్. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇది న్యాయపరంగా జరిగింది అనిపిస్తుందా, లేదంటే పర్సనల్గా జరిగింది అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా మీతో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.